హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒక విషయం చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఎక్స్రే తీసేటప్పుడు మోకాలు ఎక్స్రే ఎస్పెషల్లీ నిల్చోపెట్టి ఎక్స్రే తీస్తాం. పడుకోబెట్టి తీయడం కరెక్ట్ కాదు. సో ఇవాళ ఏం జరిగిందంటే ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి చూపించుకోవడానికి. పేషెంట్ చూస్తే బాగా నొప్పి అన్నారు, రైట్ మోకాలు నొప్పి అన్నారు. ఎక్స్రే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట, నెల క్రితం చేసింది. చూస్తే ఎట్లా ఉందంటే చూడండి, మధ్యలో స్పేస్ బాగుంది. ఇక్కడ స్పేస్ బాగుంటే బాగున్నట్టు అని చెప్తుంటా కదా ఎప్పుడు. ఏంటంటే కార్టిలేజ్ బాగానే ఉన్నట్టు. ఇప్పుడు కార్టిలేజ్ అరిగిపోయింది, మధ్యలో క్వశ్చన్ మినిస్కస్ కూడా అరిగిపోయింది అనుకోండి, ఈ బోను దగ్గరికి వచ్చేస్తుంది, స్పేస్ ఉండదు. స్పేస్ ఉండనప్పుడు ఏంటంటే దాని అర్థం అరిగిపోయింది, కార్టిలేజ్ లేదని అర్థం. కార్టిలేజ్ లేదంటే అరిగిపోయింది అని అర్థం. ఓకే. బట్ ఈ పేషెంట్ ఏమో మోకాళ్ళ నొప్పి విపరీతంగా ఉంది, రైట్ సైడ్. ఇక్కడ చూడండి, రైట్ సైడ్. కానీ స్పేస్ బాగుంది. ఏంటా ఇలా ఉంది అని అడిగాను పేషెంట్ని. అంటే మనకి గెస్ట్ చేస్తాం కదా, అమ్మాయి ఇది పొడుకోపెట్టి తీసారా నిల్చోపెట్టి తీసారా అంటే గుర్తు తెచ్చుకుని చెప్పారు, పొడుకోపెట్టి తీశారు సార్ అని చెప్పింది. చెప్తే నేనేమన్నాను, అమ్మ పొడుకోపెట్టి తీస్తే మనకు కరెక్ట్గా తెలియదు, బరువు పడదు కదా మోకాల మీద, బరువు పడదు కదా, వెయిట్ పడదు కదా. సో అందుకని స్పేస్ బాగానే ఉన్నట్టు ఉంటుంది, గ్యాప్. నిల్చోపెట్టి తీస్తేనే మనకు కరెక్ట్గా తెలుస్తుంది, బరువు ఒకదాని మీద ఒకటి పడుతుంది కాబట్టి అక్కడ నిజంగా కార్టిలేజ్ ఎంత ఉందనేది తెలుస్తుంది. సో అదనమాట విషయం. అనుకుని ఏమనుకోకుండా కొంచెం ఎక్స్రే తీయించుతానమ్మా మళ్ళీ సెకండ్ టైం, అది ఇప్పుడు తీద్దాము అని చెప్పాను. చెప్పి కన్విన్స్ చేశాను. అంటే వాళ్ళు ఒక్కోసారి ఎక్స్రే ఎందుకు అనవసరంగా ఉంది కదా అనుకుంటారు కదా. సో అందుకని వాళ్ళకి కారణం చెప్పాను అనమాట. ఇలా కారణం చెప్పి మళ్ళీ ఎక్స్రే తీశాను. చూసారా, ఇవాళ నేను తీసిన ఎక్స్రే. ఇప్పుడు దీనికి ఎంత 1 month తేడా. ఇది లాస్ట్ మంత్ తీశారు, ఇది ఈ మంత్ తీశారు అనమాట. సో ఇక్కడ చూసారా స్పేస్, అదే పేషెంట్కి మధ్యలో స్పేస్ అస్సలు లేదు. ఫేమరు టిబియా దగ్గర ర్యాపిడ్ గురి అయిపోతున్నాయి, మధ్యలో కార్టిలేజ్ లేదు. ఇటుపక్క చూడండి, ఇక్కడ అంటే మోకాలు కూడా బెండ్ అయిపోతుంది, బెండ్ అయిపోయి అంటే ఈ అరుగుదల అయిపోయి ఇలా బెండ్ అయిపోతూ ఇటుపక్క స్పేస్ కనిపిస్తుంది. సో ఇటుపక్క ఎగ్జాక్ట్లీ ఏంటంటే మిడిల్ సైడ్ బాగా కార్టిలేజ్ పోయింది పూర్తిగా. సో అలాగే లెఫ్ట్ సైడ్ కూడా చూడండి, అంటే నేను 2 మోకాళ్ళు తీశాను, రైట్ లెఫ్ట్, ఎందుకంటే కంపారిజన్ కోసం అని. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నొప్పి లేదన్నారు ఇంకా. సో అయినా కానీ చూద్దామని చూస్తే ఇటుపక్క కూడా సఫిషియంట్ కార్టిలేజ్ ఉన్నట్టు కాదు, ఇంకా కొద్దిగా చాలా ఫైన్గా కొంత మిగిలింది అంతే. కొద్ది రోజులు, ఇంకో సంవత్సరం 2 సంవత్సరం అయితే ఇటుపక్క కూడా నొప్పి స్టార్ట్ అయిందని వచ్చే అవకాశం ఉంది పేషెంట్. సో అది ఊరినే మీకు అర్థం అవడం కోసం చూపిస్తాను. సో నిల్చోపెట్టి తీసిన దానికి రియల్ కార్టిలేజ్ ఎంత ఉంది, రియల్ కార్టిలేజ్ థిక్నెస్ ఎంత ఉంది, లోపల కార్టిలేజ్ ఉందా లేదా, ఇలాంటివన్నీ కరెక్ట్గా తెలుస్తాయి. పొడుకోబెట్టి తీస్తే ఇలాగ అంత నార్మలే ఉన్నట్టు ఉంటుంది. సో అనమాట. అందుకని ఎప్పుడైనా ఎక్స్రే తీస్తే నిల్చోపెట్టి ఏపీవ్యూ, అట్లీస్ట్ ఏపీవ్యూ అన్నా, ఇది ఏపీవ్యూ అంటాం, ఇదేమో లాటరల్, కిందది లాటరల్. సో ఏపీవ్యూ అట్లీస్ట్ నిల్చోపెట్టే తీయాలి స్టాండింగ్లో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. తర్వాత ఇంకోటి, ఎక్స్రేలో కూడా స్టాండింగ్ అని రాయడం బెటర్. ఇంకా మెన్షన్ చేయలేదు, నేను మార్కర్తో రాస్తాను. స్టాండింగ్ అని రాయడం బెటర్. ఓకే, అప్పుడు ఎప్పటికీ గుర్తుంటుంది నిల్చోబెట్టి తీసిన ఎక్స్రే, ఎవరు చూసినా కానీ, వేరే కన్సల్టెంట్ చూసినా కానీ. ఓకే, థ్యాంక్ యూ అండి.